ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. క్రీడల ద్వారా శారీరక వ్యాయామంతో పాటు బహుళ ప్రయోజనాలు. సీఎం కప్ టోర్నమెంటు క్రీడలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణ గోదావరి నది తీరంలో మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన ఫిట్నెస్ సెంటర్ సభ్యులు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ శనివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న సీఎం కప్ 2025 యువజన క్రీడా పోటీలకు యువజన క్రీడా అధికారి గుర్రాల హనుమంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి అధికారులు క్రీడాకారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని, అంతేకాకుండా ప్రశాంతత అలవాటవుతుందని, నాయకత్వ లక్షణాలతో టీం వర్క్ ప్రాధాన్యత తెలుస్తుందని, కలిసి పనిచేయడంలో ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సామాన్యమని, క్రీడా స్ఫూర్తితో ఆటలలో పాల్గొనాలని తెలిపారు. సీఎం కప్ పోటీలో భాగంగా గ్రామీణ మండల నియోజకవర్గ స్థాయి పోటీలను పూర్తి చేసుకొని జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈ టోర్నమెంట్లో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారని, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్, స్విమ్మింగ్, రెజ్లింగ్, సైక్లింగ్ తదితర క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు, క్రీడా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ అంతా వాలీబాల్ దగ్గర, కబడ్డీ పిల్లలంతా కబడ్డీ దగ్గర రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఎంత తొందరగా ఉద్దేశం గేమ్స్, స్పోర్ట్స్ తోటి రకరకాల బెనిఫిట్స్ వస్తుంది. అంటే మనం ఒకటే అనుకుంటాం కదా, దానికి హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది. దాంతో పాటు మనకి మెంటల్ పీస్. యాక్చువల్గా ఎవరు ఎక్కువ గేమ్, స్పోర్ట్ ఆడతారు అంటే వాళ్ళకి స్లోగా మైండ్ సెటిల్ అవుతుంది, పీస్ఫుల్గా ఉంటారు. దాంతో పాటు టీమ్ వర్క్, అంటే ఒక మంచిగా ఆడుతున్నారు కానీ మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారు అంటే ఆ టీం ఎంత మంచిగా అయితే ఓడిపోతుంది. సేమ్గా ఏమైనా మనము ఫీల్డ్లో పని చేస్తున్నాము, ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాం, ప్రైవేట్ సెక్టర్లో, బిజినెస్ ఎక్కడైనా పని చేస్తే అన్ని టీమ్ వర్క్స్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ అంటే ఒక టీమ్ పర్సన్. ఒకరే అన్ని చేసేస్తాము అట్లా ఎప్పుడైనా కుదరదు. ఫ్యామిలీ ఉండవచ్చు, సొసైటీ ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. అందరూ కలిసి పని చేయాల్సింది
అండ్ దానికి మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తోటి నేర్చుకుంటున్నాం. దాంతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వచ్చి ఇంకా ఒకటి ఉన్నాయి, మనం పార్టిసిపేట్ చేయాల్సింది. గెలిచామా, ఊరుకోయామా, సర్టిఫికేట్ వచ్చిందా లేదా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. పార్టిసిపేషన్ ఇస్ మ్యాక్సిమం. మన లైఫ్లో కూడా సేమ్గా లెసన్ ఉంటుంది. మనము ఎంతవరకు ప్రయత్నం చేస్తే తర్వాత కూడా కొన్నిసారి మా అనుకూలంగా రిజల్ట్ రావు. సేమ్గా అందరి లైఫ్లో ఉంటుంది. ఈవెన్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని గుడ్ ఇంటెన్షన్ తోటి పని చేస్తే కూడా కొన్నిసారి కరెక్ట్గా రావు. గవర్నమెంట్ నుంచి కూడా మంచిగా స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే కూడా కొన్ని దానికి అది వస్తుంది. దాని నుంచి డిమోటివేట్ ఉండడానికి, దాని నుంచి సెటిల్మెంట్ లాగా తీసుకొని మళ్ళీ ప్రశాంతంగా ఎట్లా చేస్తే కూడా ఈ రిజల్ట్ రావట్లేదు అట్లా ఆలోచన చేయడానికి లేవు. మళ్ళీ రీట్రై చేయాలి. ఇంకా ఎక్కువ ఎస్టెంట్ తోటి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే మాత్రం సేమ్గా లైఫ్లో, గేమ్లో, స్పోర్ట్స్లో అన్ని ఇది సేమ్ మ్యాసేజ్ ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు చూశాను మీ అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత ఎండ ఉన్న టైంలో కూడా ఎంత డిసిప్లిన్ తోటి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి నది తీరంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్ తెలిపారు. సిటీ న్యూస్తో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నది తీరంతో పాటు నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి తీరంలో కూడా శివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. స్నాన ఘట్టాలు, షవర్ బాతులకు నల్లాల ఏర్పాట్లు, మంచినీటి వసతి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు గోదావరి నది స్నానాలకు వస్తారని, వారి కోసం మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్నాన గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో శివరాత్రి కోసం మనం గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర ఏదైతే శివాలయం ఉందో అక్కడ మనం ఏర్పాట్లు చేస్తున్నాం. లైటింగ్ వ్యవస్థ 30 లైట్లతో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. శానిటేషన్ యాక్టివిటీస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. అదేవిధంగా షవర్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో షవర్ బాత్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. భక్తులందరి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాం. అదేవిధంగా నస్పూర్లోని సీతారాంపల్లి దగ్గర ఉన్న శివాలయంలో కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా మనం టెంట్లు, భక్తుల సౌకర్యార్థం టెంట్లు మరియు లైటింగ్ వ్యవస్థ 30 లైట్లతో లైటింగ్ వ్యవస్థ, అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళ కోసం టెంట్లు, అట్ ది సేమ్ టైం శానిటేషన్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ శివరాత్రి రోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలిగే విధంగా, ఎటు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో పుల్వామా దాడిలో చనిపోయినటువంటి జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. పుల్వామా దాడి ఒక చీకటి రోజుగా దేశమంతా భావిస్తుంది. ఇలాంటి సైనికుల కారణంగానే మన దేశంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నాం. కాబట్టి యువతరం అంతా కూడా సైనికుల ఒక అడుగుజాడల్లో నడవాలి, సైనికులుగా మారాలి. కేవలం బతుకంటే సాఫ్ట్వేర్ నౌకర్లు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈ దేశాన్ని కాపాడే భాగస్వామిలో మనం కూడా ఒక భాగస్వామిగా కావాలి. యువతరం అంతా చెడు మార్గంలో నడవకుండా ఇలాంటి సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సయ్య, శ్రీనాథ్, రామన్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అశోక్ గట్టయ్య, స్వామి, ముక్తవేణు, బాక్సింగ్ అసోసియేషన్ విద్యార్థులు మరియు గ్రౌండ్కి వచ్చిన వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఓం శాంతి. భారత్ మాతాకి భారత్. రోజు కాన్వాయ్ జరిగింది. ఆ కాన్వాయ్ రోజే నేను జమ్మూ నుంచి శ్రీనగర్ నుంచి జమ్మూకు ముందుకు వచ్చాను. ఆ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం మరి ఘోరమైన ప్రమాదం. ఆ రోజు 30 కిలోల ఎక్స్ప్లోసివ్ తీసుకొని మన దేశానికి వచ్చి ఆ రోజు బ్లాస్ట్ జరగడం మరి ఘోరాతి ఘోరమైన దృశ్యం అది. అలాంటి సిచ్యువేషన్ చూడడం, చూస్తే ఆ డెడ్ బాడీలను చూస్తే వాళ్ళు చూసే వాళ్ళు కాదు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ పుల్వామా ఉన్న ఆ ఊరి వ్యక్తులు చూసి, అక్కడ ఉన్న ముస్లిం అయినా హిందూ అయినా ఆ బాడీలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు చూసినా గానీ అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఒక కన్న బిడ్డలాగా ఏడ్చిన దృశ్యం మేము చూసినాం. ఆ ముందు రోజు మేము 13th రోజు ముందుకు వచ్చి మళ్ళీ తర్వాత రిటర్న్ ఆ బాడీలను తీయడానికి కూడా వెళ్ళిన రోజు అది. ఇది గ్రౌండ్ లో ఉండడం, నాకు ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఇక్కడ జరిగిన సన్మానాన్ని వాళ్ళ ఆత్మశాంతికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ఈ డే ప్రేమికుల దినం అంటా ఉన్నాం. ఈ ఆర్మీ సైనికులను మనం ప్రేమించి ఈ స్టేటస్ లో పెట్టుకుంటే ఎంత బాగుంటది. ఎవరో ఫోటోలు పెట్టుకుని ఇవాళ ఎవరో చేసుకున్నటువంటి దినోత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం. ఇలా ప్రతి అందరం కూడా ఇలాంటి మహనీయులు అక్కడ బార్డర్లో 2 డిగ్రీలు 3 డిగ్రీలు చలిలో గడ్డ చలిలో వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కసారి ఏడుపు కళ్ళకు భయంకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉంటాయి. సైనికులు అక్కడ తాగడానికి నీళ్లు లేక, ఉండడానికి సరైనటువంటి వ్యవస్థ లేకున్నా కూడా ఈ దేశాన్ని కాపాడాలి, మన వాళ్ళను మనం కాపాడుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి సైనికుల అందరి పాదాలకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రీడల ద్వారా శారీరక వ్యాయామంతో పాటు బహుళ ప్రయోజనాలు. సీఎం కప్ టోర్నమెంటు క్రీడలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల పట్టణ గోదావరి నది తీరంలో మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన ఫిట్నెస్ సెంటర్ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.